లాంగ్ టర్మ్ గోల్స్ అంటే లాంగ్ టర్మ్ గోల్స్ ప్రయారిటీ వచ్చేసి రిటైర్మెంటు, తర్వాత చిల్డ్రన్ హైయర్ ఎడ్యుకేషన్ ఉంటుంది. చిల్డ్రన్ హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఫ్యూచర్లో వాళ్ళు ఎంబీఏ చేయాలన్నా 1 crore కావాలి, వాళ్ళు ఎంబీబీఎస్ చేయాలన్నా 2 crores కావాలి, వాళ్ళు చార్టెడ్ అకౌంట్ చేయాలన్నా 1 crore కావాలి, వాళ్ళని స్టేట్స్లో ఎంఎస్ చేయించాలన్నా కూడా 2 crores కావాలి. సో వీటన్నిటికీ అలాగే రిటైర్మెంట్ కావాలంటే ఈ రోజుకి రిటైర్ అవ్వాలంటే 2 crores ఉండాలి. ఎందుకంటే 2 crores బ్యాంక్లో 5% పెట్టినా ఇయర్కి 10 lakhs రూపీస్ వస్తుంది. 10 lakhs రూపీస్ ఇయర్లీ ఉంటే కానీ హైదరాబాద్ లాంటి నగరాల్లో రిటైర్మెంట్ అయినట్టు కాదు. సో వీటన్నిటికీ ఎలా ప్లాన్ చేయాలి అంటే 2 crores మనకి రిటైర్మెంట్కి కావాలి, చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి ఒక 2 crores, ఒకరుంటే 2 crores కావాలి, ఇద్దరుంటే 4 crores కావాలి. 6 కోట్ల అమౌంట్ మనకి ఫ్యూచర్లో కావాలి లాంగ్ టర్మ్ గోల్స్కి. వీటికి ఎస్ఐపి ద్వారా మనం రీచ్ కావాలి. ఎందుకంటే ఇప్పటికి కూడా స్టాటిస్టిక్స్ ప్రకారం మన ఇండియాలో ప్రతి 10 మందిలో ఒక్కరే రిటైర్ అవుతున్నారు. అంటే వాళ్ళు ఫండ్ క్రియేట్ చేసుకుని ఇప్పుడు 2 crores, అదే సపోజ్ 25 years తర్వాత ఈజీగా మనకు ఒక 5 to 6 crores కావాలి. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ 5% ఉన్నా కూడా లేదా 6% ఉన్నా కూడా 12 ఏళ్ళకి ఒకసారి మన గోల్ డబుల్ అవుతుంటుంది. అంటే ఇప్పుడు 2 crores కావాలి, 12 ఏళ్ళ తర్వాత మనకి 4 crores కావాలి, అదే 24 ఏళ్ళ తర్వాత 8 కోట్లు కావాలి మన రిటైర్మెంట్ ఫండ్. సో 8 కోట్లు మనకి ప్లాన్ చేయాలంటే మనకి 12% 15% రిటర్న్, 25 years టర్మ్ మంచి టైం కాబట్టి 12% రిటర్న్ వచ్చే ఫండ్స్ దగ్గర మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మంత్లీ ఎస్ఐపి ద్వారా మనం ఇన్వెస్ట్ చేయాలి. ఇలా ఇన్వెస్ట్ చేస్తే మనకు ఒక లిక్విడ్ ఫండ్ ఆ టయానికి 8 కోట్లు రెడీగా ఉంటుంది. సో మనం రిటైర్మెంట్ అవుతాం. లేకపోతే 10 మందిలో 9 మందిలాగా మనం కూడా మిగిలిపోతాం. ఆ 9 మంది ఏం చేస్తున్నారంటే రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా పనిచేస్తున్నారు జీవితాంతం. ఆ 9 మందిలో దాదాపు 8 మంది చిల్డ్రన్ మీద ఆధారపడుతున్నారు, ఇంకొకళ్ళు జీవితాంతం పనిచేస్తున్నారు.